భుజం కాస్త సమృద్ధ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్న స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం. లాస్ ఏంజల్స్లో పాలిసాడ్స్తో కార్చిచ్చు కారణంగా కాలిపోయిన భవనాలు కుబేర్ నగరంలో కాల్చిచ్చు సంపన్నుల గృహాలు అగ్నికి ఆహుతి. హాలీవుడ్ను చుట్టుముట్టిన అగ్గి, ఇద్దరు మృతి. బైడెన్ బస చేసిన హోటళ్లకు కనుచూపు దూరంలో పొగ. కేంద్రం చేయూతతో ఏపీ చరిత్రలో తొలిసారిగా 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం. చైనా కట్టబోయే మెగా డ్యామ్ బ్రహ్మపుత్ర నదిపై భూకంపాలు తరచూ సంభవించి టిబెట్లో మెగా డ్యామ్ నిర్మాణం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టిబెట్లో మొన్న వచ్చిన భూకంపాలు ఎంతోమంది మరణించడాన్ని టిబెట్లో పుట్టిన పలు నదులు దిగువ దేశాలకు ప్రవహిస్తున్నాయి. వాటిలో పెద్ద నదులు ఉన్నాయి. తొలిసారిగా క్రెడిట్ కార్డు పద్ధతిని బ్యాంక్ ఆఫ్ అమెరికా 1958లో ప్రవేశపెట్టిన భారతదేశంలో మొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1980లో ఈ కార్డును తీసుకొచ్చింది. రక్షణ కవచాలు తీర ప్రాంతాల్లో తుఫాన్లు, సునామీల ప్రభావాన్ని మడవలు నిరోధిస్తాయి. ఇవి కథనాల శోషణలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో గడిచిన దశాబ్దకాలంలో పలు ప్రాంతాల్లో మడవలు తగ్గిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4,992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ మడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వాటా పశ్చిమ బెంగాల్ 42.48%, గుజరాత్ 23.32%, అండమాన్ నికోబార్ 12.19%, ఆంధ్రప్రదేశ్ 8.44%, మహారాష్ట్ర 6.31%. ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ 2025లో మంత్రి లోకేష్. వేదికలపై సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్, ఎంపీ శ్రీభరత్ తదితరులు. సాంకేతిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. స్వీడిష్ డాకింగ్ ప్రక్రియ మరోసారి వాయిదా. అంతరిక్షంలో ఇస్రో చేపట్టవలసిన 2 ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ డాకింగ్ మరోసారి వాయిదా పడింది. గత నెల 30న శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C60 వాహనం నౌకధర స్పేడెక్స్ ఉపగ్రహాలను ప్రయోగించినది తెలిసిందే. ఇందులోని SDX-1 చేజర్, SDX-2 టార్గెట్ ఉపగ్రహాలను అనుసంధానం చేసిన డాకింగ్ ఆపరేషన్ గురువారం ఉదయం చేపట్టాలని నిర్ణయించారు. దీని 2 ఉపగ్రహాల మధ్య దూరం 225 మీటర్లు ఉండాలి. ఇందుకు ఒక క్లిష్టమైన విన్యాసాన్ని నిర్వహించగా రెండింటి మధ్య అనుకున్న దానికంటే ఎక్కువ దూరం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫార్మా బీసీసీ లాగర్గా హైదరాబాద్ ఎలీ లిల్లీ మెర్క్ కేంద్రాల్లో త్వరలో ప్రారంభం. మౌలిక సదుపాయాలు, మానవ వనరులే ప్రధాన ఆకర్షణ. మగదోమ వీర్యంలో విషం, ఆడదోమలను అంతమొందించేందుకు కొత్త ప్రయోగం. మహిళల శరీర ఆకృతిపై వ్యాఖ్యలు లైంగిక వేధింపే చెప్పిన కేరళ హైకోర్టు. తమిళ తల్లి స్తుతి తమిళతాయి వాల్తోని ప్రార్థనా గీతంగా పాడటం 1970 నుంచి ఉన్నదే. 2022 డిసెంబర్లో దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. తమిళ ప్రభుత్వం కార్యక్రమాలన్నింటికీ తమిళతాయి వాల్తుతో ఆరంభించారు. మండలి కమిషన్లోని సభ్యులు ఎల్లా రామయ్య నాయుడు ఓబీసీ కులాల మధ్య అసమానతలను గమనించి ఆ కులాలను 2 గ్రూపులుగా వర్గీకరించి 27% కోటాను అమలు చేయాల్సిందిగా పరచాలని డీసీ నివేదికను కేంద్రానికి సమర్పించారు. అందులో అణచివేయబడిన బీసీ కులాలకు 15%, మధ్యస్థ బీసీ కులాలకు 12% రిజర్వేషన్లు కేటాయించారు. కానీ నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 1993 నుంచి ఉద్యోగాల్లో 2008 నుంచి విద్యాసంస్థల వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఓబీసీలను, అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం జరిగి ఉండేది. మండల కమిషన్కు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులాల మధ్య సమన్వయం కోసం వెంటనే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలుపరచాలి. 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం స్టేట్ బ్యాంక్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసు తీర్పులో ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా అమలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాల వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. సెమీ కండక్టర్స్ అమెరికా సూపర్. అమెరికా 64 కంపెనీలు 71.1%, తైవాన్ 20, 14.6%, నెదర్లాండ్స్ 4.4%. జర్నలిస్ట్ ప్రీతిష్ నందీ కన్నుమూత. జర్నలిస్ట్, కవి, సినీ నిర్మాత ప్రీతిష్ నందీ 73 ఏళ్లు కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని తన గృహంలో నందీ గుండెపోటుకు గురై చనిపోయారు. జనవరి 11న ఓడే ఓబన్న జయంత్యుత్సవం. ఇక ప్రతి ఏటా జనవరి 11వ తేదీన ఓడే ఓబన్న జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిభాషగా రాజకీయ ముఖ్య కార్యదర్శి ఎన్. సురేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంతోష్ ట్రోఫీ విజేతలంతా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు. బెంగాల్ జట్టులోని 22 మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల నజరానా అందజేత. సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లేడీస్ అందిన బెంగాల్ జట్టును ఆటగాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.